కవిత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు పెట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహాలన్నీ మేము ఫస్ట్ తొలగిస్తాం, ఇది టీఆర్ఎస్ 2.0 అని మాట్లాడారు. ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, అందుకని ఆమె ఏదైనా మాట్లాడుతుంది. తమిళనాడు నేను విజయం స్ఫూర్తిగా అధికారంలోకి వస్తే తీసుకున్నామని గతంలో చెప్తున్నారు. జోకుంటది కదా, మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఉంటాం. నేను అధికారంలోకి వస్తే సముద్రాన్ని హైదరాబాద్ కి తీసుకొని వస్తా అన్నట్టే ఉంది ఈమె కథ కూడా. ఈమె అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఆ విగ్రహాలను తీసేది లేదు. తెలంగాణ ప్రజల యొక్క సమ్మతితోటి, అదే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం తోటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, లేకపోతే పాలకపక్షంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే వీటిని ఖండించినటువంటి బీజేపీ పార్టీ అయినా, అన్ని పార్టీలు కూడా ఒక వ్యక్తిని గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రాంతీయత అనేటటువంటి ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని రగిల్చేటటువంటి కుట్రలు చేస్తున్న కవితమ్మ గారికి ప్రజలే లెసన్ ఎట్లా నేర్పాలనో అట్లా నేర్పించిండ్రు, నేర్పుతారు. ఇక ఆమె నేర్చుకుంటూనే ఉంటది. రైట్. ఇంకా మహానాడు వేదికగా కానివ్వండి, అండ్ అలాగే రీసెంట్ గా జనసేన కార్యకర్తలు ఇటు ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ వేదికగా తెలంగాణలో మళ్ళీ టీడీపీ జనసేన పార్టీలు రెండు కూడా బలోపేతం చేయబోతున్నామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు మీరు? అంటే ఎవరి పార్టీలు వాళ్ళ ఇష్టం, బలోపేతం చేయడానికి ఎవరు కృషి వాళ్ళు చేసుకుంటుంటారు. ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలే కాదు, బిఎస్పీ అనేటటువంటి పార్టీలు కూడా ఈరోజు తెలంగాణ ఉన్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఏఎఫ్బి పార్టీ లాంటివి కూడా ఈడే అట్లనే ఉన్నాయి. ఎన్నికలప్పుడు మీరు గిట్ట చూస్తే ఒక 20 పార్టీల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఏ పార్టీ వాళ్ళు మా పార్టీ మేము బలోపేతం చేసుకుంటాము అని అనుకునేటోళ్ళు ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాం. ఎవరి పార్టీ ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈడ ఇండియాలో వండుకుంటా ఆడ ఓవర్సీస్లలో ఒక్కొక్క పార్టీ పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క ఇష్టాన్ని దాన్ని అభద్రత లెక్క నువ్వు ఫీల్ అయిపోయి నీ పిరికి తనంని ప్రజలకి రుద్ది ఆపాదించి మాట్లాడతామనంటే అది కేవలం మీ లోపల ఉంటున్నటువంటి పిరికి చేష్టలో, లేకపోతే పిరికి పంద చేష్టలో లెక్కనే నేను చూస్తున్నా తప్ప, తెలంగాణలో నివసిస్తున్నటువంటి వాళ్ళైనా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణకి ఎవరు కావాలి, తెలంగాణకి ఎవరు దిశానిర్దేశం చేయగలుగుతారు, తెలంగాణకి ఏది మంచి చెడు అనేటటువంటి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి రాష్ట్రాన్ని ఎవరు తెచ్చుకుంటారో మనకు తెలుసు. రాష్ట్రం వచ్చినాక ఎవరిని నమ్మి ఒకసారి అవకాశం ఇద్దామనుకుర్రో చూసిండ్రు, తర్వాత ఎవరికి అవకాశం ఇచ్చిండ్రో కూడా చూసారు. సో ఒకసారి అవకాశం ఇచ్చినాక తెలంగాణకి ద్రోహం చేసినటువంటి వాళ్ళ గురించి తెలుసు ఈరోజు, లేకపోతే తెలంగాణకి సంబంధం లేనటువంటి పార్టీల గురించి తెలుసు జనాలకి. ఈరోజు తెలంగాణని ఇవ్వటమే కాదు, తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అభివృద్ధిని చూపిస్తున్నటువంటి పార్టీలు కూడా తెలుసు. సో నేను అనేది ఏంటంటే, తెలంగాణ ప్రజల ముంగట అన్ని పార్టీల ఆప్షన్ ఉంటున్నప్పుడు ఎవరు వాళ్ళ గురించి ఆలోచిస్తారో వాళ్ళ దిక్కు తెలంగాణ ప్రజలు పోతారు. నీ చిత్తశుద్ధి అనేటటువంటి అవతలోడి కంటే నేను ఫార్ బెటర్ ఎట్లా అనేటటువంటి దాని మీదనే మన దృష్టి కేంద్రీకరించుకోవాల్సిందే తప్ప, ఈరోజు ఆడోడు వచ్చింది కాబట్టి నేను బలైన పడిపోతున్నామో, నేను కళ్ళు తిరిగి పడిపోతున్నామో, ఇంకోటి ఏదో అయిపోతుందేమో అనేటటువంటిది అది ఒక మీ కుచిత బుద్ధి అంట. నేను మాత్రం అంతకుమించి వేరేదేం లేదు. కవిత గారి యొక్క కుచిత బుద్ధి, కవిత గారి యొక్క ఒక పిరికి క్యారెక్టరు, ఆమె పిరికామె కాబట్టి తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా ఏదో భయాందోళన గురి చేసే ప్రయత్నం చేస్తారు. కేవలం పిరికితనం ఉంటున్నటువంటి నాయకుల యొక్క ఆలోచన అది. ఎవరన్నా రాని వస్తేంది, నీ స్టాండర్డ్ ఏంటిది, నీ స్ట్రెంగ్త్ ఏంటిది, నీ పొటెన్షియల్ ఏంటిది, నీ క్యాపబిలిటీ ఏంది, నీ ఎబిలిటీ ఏంది అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు తెలుసు, నీకు తెలుసు. ఈ రాష్ట్రంలో, ఈ రాజ్యంలో ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ నాయకుడు ఉండాలి, ఎవడు మనకు మంచి చేస్తాడు, ఎవడు మంచి చేసినటువంటి చరిత్ర ఉందో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ద పీపుల్. ఇప్పుడు ఆంధ్ర నాయకులు తెలంగాణలో వచ్చి ఉండడం వెనక మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అసలు ఇక్కడ రావద్దు, ఎట్లొస్తారో మేము చూస్తాం అన్న మాటలు మీరు ఎలా చూస్తారు? మీ పిల్లలు ఎడ చదువుకుంటారు? కుటుంబాన్ని అడుగుతున్నా నేను. ప్రెసెంట్ అయితే కవిత గారి పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. మరి అమెరికా వాడు కూడా నువ్వు వీడికి రానే రావద్దు, ఎట్లా వస్తారో చూస్తామనంటే ఏంది నీ ఆన్సర్? అదే ఆన్సర్. నీది అదేం ఆన్సరో నాది అదే ఆన్సర్ అంటున్నా. దీన్ని దానికి ఆపాదించేసాడు నామకి పెట్టి, అంతే కదా. ఇప్పుడు చదువుకోనికి ఒక కాడికి పోతారు, బతకనికి ఒక కాడికి పోతారు. పలానా దేశంలో స్థిరపడదాం అనుకునేటోడు స్థిరపడాలనే ఆలోచనతోటి పోతాడు. ఎవరో పలానా దేశం ఆ దేశం అని మిమ్మల్ని రాని ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనము? ప్రాంతాల తర్వాత కులాలు అని మతాల తర్వాత భాషల తర్వాత యాసల తర్వాత కట్టుబాట్ల తర్వాత ఇంకేమైనా కూడా తేడాలు వస్తే లాస్ట్కి వస్తే మొగలు ఆడలు కూడా అనొస్తట్టుంది. ఇక పొట్టి పొడుగు, మొగ ఆడ, నల్ల తెల్ల లాంటివి కూడా, ఇట్లాంటి విభజించి పాలిచ్చేటటువంటి నీచపు రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ ఏ రోజో ఈ కొత్త తరం అనేటటువంటిది పెట్టింది. కొత్త తరంలో మరి ముఖ్యంగా జెన్జీలో ఇట్లాంటి ఆలోచనలు అంటే ప్రగతి గురించి మాట్లాడేటటువంటి వాళ్ళకి కావాలి. వారి యొక్క విజ్ఞానాన్ని పెంచేటటువంటి ప్రభుత్వాలు వాళ్ళు కావాలి. మనం ఈ మధ్యకాలమే చూసినాం, ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ జరిగింది.
అవును. వ్యవస్థలో జరుగుతున్నటువంటి విఫలమైనటువంటి వ్యవస్థ పట్ల యువతరం అనేటటువంటి ప్రశ్నలు ఎట్లా సంధిస్తారు, ఎంత ధైర్యంగా పోతారు. పిరిగి పంద ఆలోచనలు పెట్టుకున్నటువంటి మీరు గిసొంటి మాట్లాడుతుంటే కొత్త తరానికి ఏ నాయకుడు దిక్సూచిని చూపించగలుగుతాడో వాళ్ళకే వదిలిపెడతాం. రైట్. ఇంకా పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఇక్కడ తెలంగాణలో ఒక భూమి కొనడం జరిగింది. అది కూడా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. అది దాన్ని మొత్తం కబ్జా చేసి ఫస్ట్ కొన్నారు అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పడం జరిగింది. హ్మ్. తర్వాత అది ఎఫ్టీఎల్‌లో ఉంది అని చెప్పడం జరిగింది. హ్మ్. దాని వెనుక అంటే అక్కడ ప్రెజెంట్ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు అనేది కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. దీని వెనకాల ఉన్నట్టే దీన్ని ఎందుకు ఈ రకంగా ఇప్పుడు ఈ రోజు దాన్ని ఫ్లేర్ అప్ చేయాలి అనుకుంటున్నారు? ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ తప్ప ఇంకొకటి లేదు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో హైడ్రా ఆక్రమిస్తున్నారు. హైడ్రా హైడ్రా వచ్చిన తర్వాత ఫస్ట్ కూలింది ఏంది? నాగార్జున కన్వెన్షన్ సెంటర్. కన్వెన్షన్. అవును. చెరువు జాగలకి పోయినటువంటిది ఎవరిదైనా రీసెంట్ గా కూడా ఒకటి వేటు న్యూస్ కన్వెన్షన్ లో కూడా చెప్పిండు. అవును. ఏమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండు? తన నా ఓడైనా ఎవడైనా చెరువులకి పోయి నేను కడతా అనంటే కూలుడు ఖాయం. ఇప్పుడు మీరే అంటున్నారు ఆస్తులు ఎవరు ఎక్కడైనా ఉండవు. కవితకు దుబాయ్లో ఆస్తులు లేవా? వేరే దేశాలలో ఆస్తులు లేవా? వాళ్ళ అన్నకు ఆస్తులు లేవా? ఈ అన్ని మాట్లాడుకుంటూ పోతే చరిత్ర చాలా పెద్దగా పోతుంది. నీకు ఏడేడు ఆస్తులు ఉన్నాయని తీయవలసి వస్తుంది, నీ పిల్లల్ని ఎవడో ఆపాలనేటటువంటిది వస్తుంది. మీరు తెలంగాణలకి వేరే పిల్లలు వచ్చి చదువుకున్నా మేము ఒప్పుకోము, వచ్చి బతుకుతామన్నా ఒప్పుకోము, పని చేసుకుంటామన్నా ఒప్పుకోము. నేను తెలంగాణకి ఓనర్ లెక్క నువ్వు ఫీల్ అవుతానంటే నీ ఇంటి వరకు పరిమితం చేసుకుంటే బాగుంటుందేమో. కానీ తెలంగాణ మొత్తం రుద్దాలనాల్సినటువంటి అవసరం లేదు. కానీ లాస్ట్ ఒక మాట మాత్రం చెప్తా. ఈ కల్వకుంట్ల కుటుంబం క్యారెక్టర్ ఎటువంటిది అని అంటే తనకు దక్కంది ఎవరికి దక్కొద్దు అని చెప్పి ప్రేమించుకున్నాడు, అడు లవ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక ఇది ఎవరికి దక్కొద్దు అని చెప్పి యాసిడ్ చేసేస్తాడు. వాళ్ళ యొక్క కీడు కోరుకుంటాడు, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. ఇష్టం అదే బాపతులు. వీళ్ళకి అధికారం లేకపోతే ఇక ఎవ్వరికి ఉండదు, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలని చెప్పి కోరుకునేటటువంటి బాపతు. దీన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఎన్ని రకాలుగా కుట్ర చేయాలో అన్ని రకాలుగా నైట్ అంతా ఆలోచిస్తారు. పొద్దున్న వచ్చి కొత్త అస్త్రాలు ఏదో వేస్తూ ఉంటారు. వీళ్ళ అస్త్రశస్త్రాలు ఏవి కూడా తెలంగాణ నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఇవి పేలని పటాకులు, ఎక్స్పైర్ అయిపోయినటువంటి పటాకులు. దాని మీదికి క్రాకర్ కనిపిస్తుందేమో, లోపల మందుగుండు అనేటటువంటి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి మీ అసలు రూపం తెలుసు కాబట్టి. దయచేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ప్రాంతీయ విభేదాలు రగిస్తానని అంతో ఇంతో 4 ఓట్లు నా దిక్కు చూస్తారేమో అనేటటువంటి ప్రయత్నాలు, అయ్యా పని అడుక్కున్న పడతలేవు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం, మంచి చెడు ఏముంది, కొండకి దారం కడదాం, వస్తే కొండ పోతే దారం అనేటటువంటి విధంగా మీరు రాజకీయాలు చేస్తామని కూడా చేసుకోండి. విఘ్నులైనటువంటి నా తెలంగాణ ప్రజలకి, మరీ ముఖ్యంగా యువతకి, ఈ రోజు ఎవరు మన మేలు కోరుకొని ఏం చేస్తారు, ఎవరు విద్వేషాలు రగిల్చి కొట్లాటలు పెడదాం అనుకుంటారు. గతంలో కొట్లాటలు పెడితే అనుభవించినోడోడు, ఆత్మ బలిదానాలు చేసుకున్నోడోడు, కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంగరంగ వైభవంగా బతికినోడు. ఈ రోజు ఏం అంశాలు లేకపోతే మనకు కావాల్సినటువంటిది ఏంటిది, మన గోల్ ఏంటిది, మనకు ఈరోజు మన యొక్క నిర్మాణం జరగాలనా లేకపోతే మన ఆలోచన విధ్వంసం జరగాలనా అనేది ప్రజలకే వదిలిపెడతాం.